ఇక శాశ్వత భవనాలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు అమరావతిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం తమకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజధాని కోసం 5 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశామని, సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం చూస్తూ ఉంటే తాము చేసిన పోరాటాలకి ఫలితం దక్కిందని అనిపిస్తోందన్నారు. తమ భూములను కూడా అభివృద్ధి చేసి ఇస్తారనే భరోసా చంద్రబాబు కల్పించారని అంటోన్న అమరావతి రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత మొదటి భవనం ఈ నేపథ్యంలో రైతుల ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మాట్లాడదాం. సార్, మీరు అమరావతికి భూములు ఇచ్చారు, 10 ఏళ్ళు అవుతుంది. గత 5 ఏళ్ళు ఎన్నో పోరాటాలు మీరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఆర్డీ కార్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేసి రైతులుగా మీ అభిప్రాయం? అంత ముంగల జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో సిమెంట్ రాయితోటి ఒక గోడౌన్గా కట్టారండి. ఇది ఈయన బాబు గారు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ప్లానింగ్ చేసేసి ఒక అద్దాలతోటి ఏ అక్షరంతోటి ఒక సింగపూర్ టైప్లో లోపల బయట చూస్తే అట్లా ఉంది, లోపల చూస్తే బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే మేము ఏం లేదండి, విజయవాడ వెళ్ళాలంటే లెనిన్ సెంటర్లో కనీసంగా పార్కింగ్ కూడా లేదు, మాకు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అధికారులు కానీ ఇక్కడ అధికారులు మొత్తం ఇక్కడే ఉంటున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏడే ఉంటుంది. అభివృద్ధి చెందాలన్నా కానీ ఇంజనీరింగ్లో అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ పనులు చేయడానికి కానీ అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయండి. పోతే వద్దునానిపాలెం రెవెన్యూలో 12 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన ఆర్థిక మంత్రి గారు కూడా వస్తారు, శంకుస్థాపన చేస్తారంటున్నారండి. ఇవన్నీ ఈ డిసెంబర్లో కూడా మా ఫ్లాట్లు కూడా డెవలప్ చేస్తారని చెప్పి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. మీ ఏదైనా ఒక విజన్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకంతో ఉన్నామండి. సార్, మీరేం చెప్తారు సార్? ఒక భరోసా కలిగిందా? అంటే ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులు ప్లాట్లు డెవలప్ అవ్వట్లేదు, లేకపోతే రకరకాల కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ప్రారంభోత్సవం కాబోతుంది, రైతులుగా మీరేం చెప్తారు? మాకు చాలా పూర్తి విశ్వాసాన్ని కలిగించింది ఈ రాజధాని అభివృద్ధికి. మా ప్రభుత్వం అనేటువంటి మేము గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి శాశ్వత భవనాల కట్టుబడి అనేటువంటిది. ఇంతకుముందు తాత్కాలికంతోనే ఎగతాలు చేశారు. ఉద్యోగస్తులు హైదరాబాద్ సెక్రటరీ నుంచి వచ్చేటప్పుడు మేము చెట్ల కింద కూర్చొనైనా కానీ పనిచేస్తాము, మనం వెళ్ళిపోదాం అమరావతికి అని చెప్పేసి అన్నదానికి మినిమంగా శాశ్వత భవనాల్లోనే కూర్చోబెట్టి పనిచేయించుకున్నారు. ఇప్పుడు శాశ్వత భవనాలతోటి అక్కడ టెంపరీగా కూర్చుంటే ఇప్పుడు శాశ్వత భవనాల పరిపాలన కొనసాగించబోతా ఉన్నాం. అన్ని గవర్నమెంట్ సెక్టర్స్ ఈ రోజున నిర్మాణాలు జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. వర్షాకాలం కనుక కొంచెం నిబద్ధ అయింది. ఒక సంవత్సరం కాలంలో, మొట్టమొదటి సంవత్సరం కాలంలో అన్నీ ఏర్పాటు చేసుకొని ఆర్థిక వనరులు చేకూర్చుకొని మరలా టెండర్లు పిలుచుకొని పాత కాంట్రాక్టుదారులకు ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా పోయిన గవర్నమెంట్ ఇవ్వకుండా పోతే ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాకీలన్నీ చెల్లించుకొని ఆర్థిక వనరులను చూసుకొని టెండర్లు పిలిచి అక్కడ పనులు కొనసాగించారు. అదే పనిలో భాగంగా తొలి అడుగులో ఈ బ్రహ్మాండమైనటువంటి అమరావతి రాజధాని పరిపాలనా భవనాన్ని, సిఆర్డీఏ భవనాన్ని, ఈరోజు ఇక్కడ 7 అంతస్తుల భవనాన్ని ఇటు పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి మరి ఇంత విశాలమైనటువంటి బ్రహ్మాండంగా కట్టబోతున్నారు అని అంటే ఈ రాష్ట్ర రాజధానిని ఏ రకంగా తీర్చిదిద్దబోతున్నారు అనేది మాస్టర్ ప్లాన్లో ఏ రకంగా ఉందో అదే రకంగా గ్యారంటీగా ఈ రాజధాని నిర్మాణం జరుగుద్ది. అటు రైతుల ప్లాట్లలో కూడా 3 సంవత్సరాల కాలంలో అన్ని మౌలిక వసతులతోటి మా ప్లాట్లు, మాకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇస్తారనేటువంటి నమ్మకము ఈ యొక్క భవనాన్ని చూసిన తర్వాత, ఈ శాశ్వత కట్టడాన్ని చూసిన తర్వాత కలుగుతూ ఉంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఈ దేశంలో ముఖ్యమైన ప్రధాన రాజధానుల్లో ఒకటిగా చేస్తానని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పాడు. దానిని కూటమి ప్రభుత్వం చేసి తీరటానికి, ప్రజలకు అందించడానికి, ఈ రాష్ట్రానికి అందించడానికి కంకణం కట్టుకుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. మా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఇది ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నామని అమరావతి రైతులంతా కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా భూములు ఇచ్చిన రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి అవుతానే నమ్మకం, భరోసా ఈ సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం ద్వారా తెలుస్తుందని రైతులందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.